యూట్యూబ్ మిత్రులకు నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు మళ్ళీ ఒక మంచి మారుతి సుజుకి ఆల్టో ఎల్ఎక్స్ఐ కార్ అయితే సేల్కి అయితే తెచ్చానన్న. వెహికల్ వచ్చేసరికి సూపర్ నీట్ కండిషన్లో అందుబాటులో అవుతుందన్న. ఈ కార్ వచ్చేసరికి మనం ఒక 4 days బ్యాక్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. మళ్ళీ మంచి ప్రైస్ డ్రాప్తోని ఫుల్ నీట్ అండ్ క్లీన్ కండిషన్ వెహికల్ అప్లోడ్ చేయడం జరుగుతుందన్న. ఇది వచ్చేసరికి పెట్రోల్ ప్లస్ ఎల్పిజి ఎక్సలెంట్ మైలేజ్ అయితే వస్తుందన్న. చాలా తక్కువ రీడింగ్ తిరిగిన బండి. కార్ రిలేటెడ్ పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ వీడియోలో అయితే కవర్ చేశాను. దయచేసి వీడియోని చివరి వరకు చూసినట్లయితే మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అన్న. మీ దగ్గర ఏమన్నా కార్స్ కానీ వెహికల్స్ కానీ సేల్కి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి. ఎటువంటి కార్ అయినా కూడా నీట్ కండిషన్లో ఉన్నట్లయితే మనం స్పాట్లో అమ్మి పెడతాము. జస్ట్ మీ కార్ యొక్క ఫొటోస్ ఈ నెంబర్కి వాట్సాప్ అయితే ఇచ్చేసేయండి అన్న. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి మారుతి సుజుకి ఆల్టో ఎల్ఎక్స్ఐ కార్ అన్న. ఆల్టోలో ఎల్ఎక్స్ఐ వేరియంట్ కార్ అనే చెప్పుకోవచ్చు. కార్ వచ్చేసరికి నీట్ అండ్ క్లీన్ కండిషన్లో అందుబాటులో అవుతుందన్న. చాలా మంచి మెయింటెనెన్స్ చేసిన బండి అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసరికి పెట్రోల్ ప్లస్ ఎల్పిజి వేరియంట్ అన్న. సో మీకు కంపెనీ ఫిటెడ్ ఎల్పిజి, సో మంచి మైలేజ్ అయితే మీరైతే ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు పెట్రోల్తో పాటు. ఇక కార్ యొక్క మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఈ కార్ వచ్చేసరికి 2010 మోడల్ 11 రిజిస్ట్రేషన్ అన్న. 2010 మోడల్ కారు 11 రిజిస్టర్డ్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. టైర్స్ కండిషన్ విషయానికి వచ్చినట్లయితే 4 కొత్త సీల్ టైర్లు అయితే ఉన్నాయన్న. 4 న్యూ టైర్స్ అయితే కార్కి అయితే ఉన్నాయి. ఇది వచ్చేసరికి ఆర్సీ అప్రూవ్డ్ ఎల్పిజి అన్న. ఆర్సీ పైన కూడా అప్రూవల్ అయితే ఉంటుంది ఎల్పిజి రిలేటెడ్. కార్ యొక్క రీడింగ్ విషయానికి వచ్చినట్లయితే బండి ఇప్పటి వరకు 66,000 కిలోమీటర్లు అయితే తిరిగిందన్న. 66,000 కిలోమీటర్స్ వెహికల్ రీడింగ్ ఉంది. ఫుల్ ఒరిజినల్ రీడింగ్ ఉందని ఓనర్ గారు అయితే చెప్తున్నారు. అండ్ రీసెంట్గానే సర్వీసింగ్ కూడా చేయడం జరిగిందని ఓనర్ అయితే చెప్తున్నాను. సో బండి వచ్చేసరికి ఫుల్ ఎండ్ టు ఎండ్ క్లీన్ అండ్ నీట్ కండిషన్లో అవుతుంది. ఒక్కసారి బండిని అయితే విజిట్ అయితే చేయండి అన్న. ఇక ఇంటీరియర్ విషయానికి వచ్చినట్లయితే క్లాసిక్ ఇంటీరియర్ అవుతుంది. విత్ నీట్ సీట్ కవర్స్, షీల్డ్ ఏసీ వర్కింగ్ కండిషన్లో ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ కండిషన్లో ఉంది. సెంట్రల్ లాకింగ్ కూడా బండిలో అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇక పేపర్ల విషయానికి వచ్చినట్లయితే పేపర్లన్నీ క్లియర్గా ఉండి ఫుల్ ఫోర్స్లో ఉన్నట్టు ఓనర్ గారు అయితే చెప్తున్నారు. వ్యాలిడిటీ వచ్చేసరికి 2026 ఎండింగ్ వరకు ఉంది. దాని తర్వాత కూడా మీరు పేపర్ వ్యాలిడిటీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు 5 yearsకి. 2031 వరకు వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు అన్న. మంచి పేపర్ వ్యాలిడ్ ఉన్న వెహికల్ అన్న ఇది వచ్చేసరికి. ఈ కార్ యొక్క ఎగ్జాక్ట్ ప్రైస్ అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసి ఆన్లో పెట్టుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదన్న. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో కేవలం నీట్ కండిషన్లో ఉన్న కార్స్, లిమిటెడ్ ఎడిషన్ వెహికల్స్ అప్లోడ్ చేయడం జరుగుతుందన్న. సో దయచేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ఈ కార్కు ధర వచ్చేసరికి ఓనరు 1,12,000 అయితే చెప్తున్నాడన్న. మాట్లాడుకున్నట్లయితే ధరలో కాస్త తగ్గింపు అయితే ఉంది. ప్రైస్ వచ్చేసరికి ఓనరు 1,12,000 చెప్తున్నాడన్న. ప్రైస్ స్లైట్లీ నెగోషియబుల్. బండి దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చూసుకుని మాట్లాడుకున్నట్లయితే ఈ 1,12,000లో కాస్త తగ్గింపు చేసే అవకాశం అయితే ఉంది. ఇక కారు నా ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ నుంచి కార్ అయితే సేల్కి అయితే వచ్చిందన్న. తెలంగాణ స్టేట్. ప్రజెంట్ కారు ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ లోకల్, తెలంగాణ స్టేట్. ఇక కార్ తీసుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దయచేసి మీరు కార్ దగ్గర వెళ్ళి ఒక మంచి మెకానిక్తోని కార్ యొక్క ఇంజను, బాడీ, సస్పెన్షన్, అవుట్లుక్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ వీటితో పాటు పేపర్లు కూడా ఫుల్గా వెరిఫై చేసుకున్న తర్వాతనే కార్ అయితే తీసుకోండి అన్న. నిన్న రక్షాబంధన్ ఉంది అన్న. అదే కాకుండా కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వల్ల చాలా మంది కాల్స్ అయితే చేశారన్న. లిఫ్ట్ చేయలేకపోయాను, సారీ అన్న. ప్రతి ఒక్కరికి పేరు పేరున సారీ. అండ్ ఇప్పుడు లిఫ్ట్ చేస్తాను ఖచ్చితంగా. అండ్ ఏదేమున్నా కూడా వాట్సాప్లో మెసేజ్ చేయండి అన్న. ప్లీజ్ నార్మల్ కాల్స్ అయితే చేయకండి. నిన్న పండుగ ఉండే, దాంతోపాటు నాకు కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల చాలా మంది కాల్స్ అయితే లిఫ్ట్ చేయలేదన్న. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఇక ఈ కార్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో ఓనర్ నెంబర్ కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి నాకు వాట్సాప్లో హాయ్ పెట్టండి. మీకు ఓనర్ నెంబర్ అయితే ఇస్తాను. వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నెంబర్ అయితే ఉండదన్న. ఓనర్ నెంబర్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే పైన కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ పెట్టి ఈ వీడియో యొక్క స్క్రీన్ షాట్ అయితే పెట్టండి. మీకు నేరుగా ఓనర్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కొద్దిగా రిప్లై రావడంలో లేట్ అవ్వచ్చు, అంతే తప్ప ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రిప్లై అయితే వస్తుందన్న. సో ఇదేనా ఇవాటి వీడియో. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి ఆన్లో పెట్టుకుంటున్నాం. వెహికల్ వచ్చేసరికి సూపర్ క్లీన్ కండిషన్లో అయితే ఉందన్న. విత్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి వేరియంట్. మంచిగా ఒకసారి విజిట్ అయితే అవ్వండి అన్న బండి దగ్గరికి. ఓనర్ నెంబర్ కోసం వాట్సాప్లో మెసేజ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి కార్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ యువర్ అర్జున్ సైనింగ్ ఆఫ్. బాయ్.